హలో అండి, ఈరోజు అయితే మనం చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దామండి. నేనైతే 1 కేజీ చికెన్ తీసుకున్నానండి. దీంట్లో 1/2 కేజీ పెరుగు వేసుకొని కొంచెం పసుపు ఉప్పు వేసి బాగా మ్యారినేట్ చేయాలండి. ఇది ఒక అరగంట ఖచ్చితంగా నానాలండి. ఈ చికెన్ ఇట్లా నానితేనే కొంచెం సాఫ్ట్ అవుతుంది, తినేటప్పుడు కూడా కొంచెం టేస్టీగా ఉంటుందండి. చూడండి, నేను 1 కేజీ అయితే బియ్యం తీసుకున్నానండి. కేజీ చికెన్కి కేజీ బియ్యం తీసుకున్నాను. బాస్మతి రైస్ కాదు, మామూలు రైసే తీసుకున్నానండి. సరిపడినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, కావాల్సినంత నూనె తీసుకోవాలి. ఇదిగోండి, కొంచెం అయితే కస్తూరి మేతి తీసుకున్నాను, కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి అయితే తీసుకున్నానండి. ఇదిగోండి, పట్ట, లవంగాలు, యాలకులు, 2 బిర్యానీ ఆకులు అయితే తీసుకున్నాను. 1/2 కేజీ టమాటాలు, కొంచెం పుదీనా, 5 పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నానండి. ఇదిగోండి, 1/2 కేజీ వరకు ఆనియన్స్ తీసుకున్నానండి. ఆనియన్స్ ఎక్కువ వేస్తేనే బిర్యానీ టేస్ట్గా ఉంటుందండి. సో ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దామండి. స్టవ్ ఆన్ చేసుకొని దబర పెట్టుకోవాలండి. తగినంత ఆయిల్ తీసుకోవాలి. నేనైతే ఒక 1/2 కేజీ అయితే ఆయిల్ అయితే వేసానండి. ఇప్పుడు ఫస్ట్ మనం తీసుకున్న ఇవి ఉన్నాయి కదా హోల్ స్పైసెస్, ఇవన్నీ వేసేసుకుందామండి. చూడండి, ఇవైతే బాగా వేగిపోయాయండి. ఇప్పుడు మనం తీసుకున్న ఎర్రగడ్డలు అయితే వేసేసుకుందాం. ఎర్రగడ్డలు అయితే బాగా ఫ్రై అవ్వాలండి, కొంచెం రెడ్డిష్గా రావాలి ఇవంతా. అప్పుడు దాకా మనం వీటిని ఫ్రై చేస్తూ ఉండాలి. చూడండి, ఇప్పుడైతే ఆనియన్స్ అన్నీ రెడ్డిష్ వచ్చేసేయండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందామండి. నేనైతే ఒక 5 స్పూన్లు వేసుకున్నానండి. వేసుకొని బాగా ఒకసారి కలబెట్టుకోవాలి. అంతా ఈ అల్లం వెల్లుల్లి పేస్టు, ఈ ఆనియన్స్ ఇవంతా కలుసుకోవాలండి బాగా. చూడండి, పొగలైతే ఏ విధంగా వస్తున్నాయో. ఇప్పుడైతే మధ్యలో అంటుకోపోతుంది, సో అందుకని తిప్పుతూ ఒకసారి అయితే కలబెట్టుకుందాం. చూడండి, ఈ విధంగా అయితే మొత్తం తిప్పుకోవాలండి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా బాగా ఉడికిపోయిందండి. కొంచెం కలర్ కూడా రెడ్డిష్ వచ్చేసి. చూడండి, ఇప్పుడు మనం తీసుకున్న పచ్చిమిరపకాయలు, టమోటాలు, పుదీనా ఏమైతే ఉందో ఇది వేసేసుకున్నాం. చూడండి, ఇవన్నీ వేసినాక ఒకసారి మొత్తం మిక్స్ చేసుకున్నామండి. చూడండి, ఇప్పుడైతే నేను చికెన్ యాడ్ చేస్తున్నానండి. మనం తీసుకున్న చికెన్ అంతటిని చిన్నగా ఇంకొక మార్చుకోవాలి. చూడండి, చికెన్ అంతా వేసేసుకొని ఒకసారి దీన్ని మొత్తం మిక్స్ చేయాలండి. ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలండి. చికెన్ అయితే ఈ విధంగా బాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ అయితే మూత పెట్టేద్దామండి. మధ్య మధ్యలో మూత తీసి కలబెడుతుండాలి, ఎందుకంటే కింద అంటుకోబోద్ది మసాలా. అందుకని ఈ 10 మినిట్స్ అయితే మూత పెట్టేద్దాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి, చికెన్ ఎలా ఉడుకుతుందో చూద్దాం. చూడండి, చికెన్ అయితే బాగా కుక్ అవుతూ ఉండండి. ఇప్పుడు చికెన్ కుక్ అవుతున్న ఈ టైంలోనే మనం తీసుకున్న కస్తూరి మేతి ఉంది కదండి, ఇది వేసేసుకుందాం. నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను మీకు, బిర్యానీ మసాలా అయితే నేను 2 టేబుల్ స్పూన్లు అయితే తీసుకున్నానండి. ఇది నేను ఇంట్లో తయారు చేశాను. ఈసారి నేను తయారు చేసేటప్పుడు మీకు చూపిస్తాను. సో ఇప్పుడైతే నేను ఉంది కాబట్టి ఇంట్లో వేసేసుకున్నానండి. ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. చూడండి, ఈ బిర్యానీ మసాలా ఇప్పుడే వేయాలండి. ఈ టైంలో వేస్తేనే చికెన్ అంతటికి బాగా పట్టుద్ది. ఇప్పుడు ఒకసారి మనం మూత తీసి అయితే చూద్దామండి, చికెన్ ఎలా కుక్ అవుతుందో. చూడండి, బాగా కుక్ అవుతుంది. ఇప్పుడు మనం తీసుకున్న ధనియాల పొడి, కారపొడి దీంట్లో వేసేద్దాం. ఇది వేసేసి బాగా ఒకసారి మిక్స్ చేద్దామండి. ధనియాల పొడి, కారం పొడి వేసేసి ఒకసారి మిక్స్ చేద్దాం. ధనియాల పొడి వేసినాక ఈ విధంగా అయితే వస్తుందండి. చికెన్ అయితే 50% బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వడకట్టేసుకొని ఇప్పుడైతే యాడ్ చేద్దామండి. చూడండి, నేనైతే బియ్యం అన్నీ వేసానండి. ఇప్పుడు ఈ బియ్యానికి ఈ గ్లాస్తో 1 కేజీ కదా, ఈ గ్లాస్తో 4 గ్లాసులు వేసాను. ఇదే గ్లాస్తో ఇప్పుడు మనం 6 గ్లాసులు అయితే వాటర్ అయితే యాడ్ చేసుకుందాం. చూడండి 6 గ్లాసులు అయితే వాటర్ యాడ్ చేసానండి. ఇప్పుడు ఒకసారి మొత్తం కలబెట్టాలండి.
ఇదంతా మిక్స్ చేసుకున్నాక మనం ఇంకా దీంట్లో ఉప్పు లేదండి, ఇప్పుడు ఉప్పు వేద్దాం. చూడండి, ఒకసారి అయితే ఉప్పు వేసేసుకుందామండి. మనం టేస్ట్ చూసుకొని ఎంత ఉప్పు అయితే సరిపోతుందో అంత ఉప్పు వేసుకొని ఒకసారి అయితే బాగా కలిపెట్టాలండి. ఈ విధంగా కలిపెట్టేసిన తర్వాత నేనైతే ఒక నిమ్మకాయ తీసుకున్నానండి. ఈ నిమ్మకాయని జ్యూస్ చేసుకొని ఆ జ్యూస్ ఇప్పుడు దీంట్లో వేసేద్దాం. ఈ జ్యూస్ వేసినా కూడా ఒక్కసారి కలిపెడతామండి. ఈ విధంగా కలిపెట్టేసి మూత పెట్టేద్దాం. ఇప్పుడైతే హై ఫ్లేమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ అట్లాగే మూత పెట్టేద్దామండి. ఇప్పుడు మనం కొంచెం పక్కకు తీసి పెట్టుకున్న పుదీనా ఏదైతే ఉందో అది యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు పుదీనా యాడ్ చేసుకుందామండి. కొంచెం పక్కన పెట్టుకున్నాను, ఆ పుదీనా యాడ్ చేసి ఇప్పుడైతే దీని మీద మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో అట్లాగే ఉడకనివ్వాలండి. 10 మినిట్స్ తర్వాత చూద్దాం. చూడండి, మన బిర్యానీ అయితే ఉడుకుతూ ఉందండి. సో అప్పుడు లోపల మనం దీని కాంబినేషన్ గోంగూర ఎలా చేయాలో చూద్దామండి. నేనైతే 2 కట్టల గోంగూర తీసుకున్నానండి. ఇది బాగా వాష్ చేసి పెట్టాను. ఇప్పుడు దీంట్లోకి చూడండి 2 టమాటాలు, ఒక 15 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న అరగడ్డ అయితే తీసుకున్నానండి. ఇవి దీంట్లో వేసేద్దాం. ఇవన్నీ వేసుకున్నాక కొంచెం పసుపు పొడి, కొంచెం ఉప్పు వేసేసుకుందామండి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. ఇప్పుడు దీంట్లోకి ఇదేనండి కొంచెం టేస్ట్గా ఉంటుంది. సో ఇది వేసేసిన తర్వాత కొంచెం వాటర్ అయితే యాడ్ చేయాలండి. చూడండి, నేనైతే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నానండి. ఈ వాటర్ వేసేద్దామండి. ఈ వాటర్ వేసేసానండి. ఇప్పుడు ఒక 3 విజిల్స్ దాకా పెట్టాలండి దీన్ని. ఇప్పుడు దీన్ని అయితే 3 విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడకనివ్వాలండి. చూడండి, ఈ 3 విజిల్స్ తర్వాత చూపిస్తాను. చూడండి, ఒక 5 మినిట్స్ తర్వాత మూత అయితే తీసి చూద్దామండి. బిర్యానీ ఎలా ఉడుకుతుందో చూద్దాం. చూడండి, ఈ విధంగా ఉడుకుతూ ఉంటుంది. ఇది మన స్టవ్ పైన కాబట్టి మధ్యలోనే ఎక్కువ మంట తగులుద్దండి. సో అందుకని మనం ఏం చేద్దామంటే ఇప్పుడు గంట తీసుకొని ఒకసారి చుట్టుపక్కల మొత్తం కలిపెట్టాలి. అప్పుడైతే మొత్తం ఈవెన్గా కుక్కవద్దండి. చూడండి, ఈ విధంగా అయితే మొత్తం తిప్పుకోవాలండి. చూడండి, ఈ విధంగా తిప్పేసుకొని ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేద్దామండి. మూత పెట్టేసి ఇంకో 5 మినిట్స్ అలాగే ఉండేద్దాం. చూడండి, ఇక్కడ కుక్కర్లో అయితే మనకి గోంగూర రెడీ అవుతుంది. ఇప్పుడు చూడండి 5 మినిట్స్ అయిపోయింది. ఒకసారి అయితే మూత తీసి చూసుకున్నామండి. చూడండి, మొత్తం అయితే బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని ఒకసారి ఈ బిర్యానీ అంతా 4 వైపులా కలిపెట్టేసుకుందాం. ఈ విధంగా కలిపెట్టేసుకొని ఇప్పుడైతే హై ఫ్లేమ్ అవసరం లేదండి, సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అలాగే ఉంచుతాము. 2 మినిట్స్ తర్వాత దబర కొంచెం సైడ్కి జరిపి 4 పక్కల సెగ తగిలేలాగా పెట్టుకోవాలండి. తర్వాత అయితే చూద్దాం. ఈ గోంగూర అయితే 3 విజిల్స్ వచ్చేసిందండి. ఒకసారి అయితే ఓపెన్ చేసుకొని చూద్దాం. నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ఒక 2 మినిట్స్ అయింది. చూడండి, గోంగూర అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని బాగా ఆరనిచ్చి మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకుందామండి. చూడండి, ఇప్పుడైతే మన గోంగూర రెడీ అయిపోయిందండి. మిక్సీకి వేసుకొని ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలండి. గోంగూర అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పెరుగు చట్నీ ఎలా చేయాలో చూద్దామండి. నేనైతే పెరుగును బాగా బీట్ చేసి పెట్టుకున్నానండి. కొంచెం ఎర్రగడ్డలు, కొత్తిమీర సన్నగా తరిగి వేసుకున్నానండి. దీంట్లో పచ్చిమిరపకాయ కూడా వేసుకోవచ్చు, కానీ కారంగా ఉంటుంది. మా పిల్లలు తినరని నేను వేయట్లేదు. మీకు కావాలంటే వేరు వేసుకోవచ్చు అండి. చూడండి, ఇప్పుడు దీన్ని పెరుగుని ఇంట్లో మిక్స్ చేయాలండి. మిక్స్ చేసుకొని ఇప్పుడు సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని దీన్ని ఒకసారి మిక్స్ చేద్దామండి. ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలండి. మీకు కొంచెం గట్టిగా ఉన్నట్లు అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకొని కొంచెం లూజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే పెరుగు చట్నీ కూడా రెడీ అయిపోయిందండి. చూడండి, పక్కన బిర్యానీ కూడా అయిపోవచ్చింది. ఇంకొక 2 మినిట్స్ అయితే అయిపోద్దండి. తర్వాత మనం మొత్తం చూద్దాం. చూడండి, ఇప్పుడైతే ఈ దబ్బర్ని నేను అన్ని సైడ్స్ కొద్దిసేపు ఉంచానండి. ఇప్పుడైతే మూత తీసి చూద్దాం. చూడండి, బిర్యానీ అయితే ఈవెన్గా మొత్తం బాగా కుక్ అయిపోయిందండి. సైడ్స్ కూడా చూడండి బాగా అయితే పొగలు వస్తున్నాయి. ఒకసారి అయితే మొత్తం మిక్స్ చేసుకుందామండి మనం. చూడండి, పీసులు అయితే ఎంతో బాగా కుక్ అయిపోయినాయండి. చూడండి, రెడ్డిష్గా ఎంత బాగున్నాయో.
చూడండి ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మన బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే మూత పెట్టేసి 5 మినిట్స్ అట్లాగే ఉంచేసి తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. చూడండి మన బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. మీరు ఒకసారి ట్రై చేయండి.